నువ్వు సంపాదించే ఈ లోక సంబంధమైన సంపాదన వాడు బ్రతికినంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది, కానీ చనిపోతే అందులో 1 పైసా కూడా వాడికి ఉపయోగపడదు. మరి చనిపోయినా ఉపయోగపడేది ఏది నీ పిల్లలకి? వాక్యం కదా. అది వినిపించడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నావా? ఆ వాక్యం దగ్గర కూర్చోబెట్టడానికి నీ పిల్లల్ని ఎప్పుడైనా ప్రేరేపిస్తున్నావా? ఇక్కడ నీ పిల్లలు కూర్చోబెట్టవు, నీ పిల్లలకి నేర్పవు, దేశవాడి పిల్లలు చెప్పడానికి మాత్రం పరిగెడతావు. ఎవరు వింటారు ఈ మాట? నీ మనసాక్షి అంగీకరిస్తుందా నీకు అది? మరి ఆ సువార్త ప్రకటన చేయాలని తెలిసిన నీవు లోకమంతా తిరుగుతున్నావు, కానీ నీ ఇంటిలో వారు నువ్వు రక్షించకపోతే ఏంటి? అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటుందిగా బైబిల్. మరి దేవాతి దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ వాక్యాన్ని వినడానికి చేరువచ్చిన మీ అందరికీ మన ప్రభువు ప్రియరక్షకుడైన యేసుక్రీస్తు వారి నామంలో నా హృదయపూర్వక వందనాలండి. అందరికీ వందనాలు. ఇక్కడ అంతా తెలిసిన వాళ్ళే ఉన్నారు. కొత్త వాళ్ళు ఎవరైనా ఉన్నారా? డ్రైవర్ గారు నాకు కొత్త. అందరూ తెలిసిన వారు కాబట్టి మీతో కొన్ని మాటలు పర్సనల్గా మాట్లాడాలనుకుంటున్నా. ఓకేనా? నిద్రపోయే వాళ్ళు చెప్పండి. ఓకేనా? ఏం నటిస్తున్నారా? నిద్రపోలేదన్నట్టు. రైట్. మీలో బాప్తిస్మం పొందిన వారు ఎంతమంది? చేతులెత్తండి. చక్క పూర్తి స్థాయిలో మీ చేతులను పైకెత్తండి. సర్వసత్య విషయంలో బాప్తిస్మం తీసుకున్నవారు ఎంతమంది? అక్కడ వైట్ చున్ని సగమే తీసుకున్నామా? అఖిల్ పక్కన, అరుణకి అఖిల్కి మధ్యలో. ఓకే. పార్వతి నువ్వు తీసుకోలేదమ్మా? బాప్తిస్మం తీసుకోలేదా? తీసుకోలేదు. ఓకే రైట్. చేతులు దించండి. చాలా మంది తీసుకున్నారు, ఒకరిద్దరు తప్ప కదా. నా ప్రశ్న ఏంటంటే, ఎందుకు తీసుకున్నారు మీరు బాప్తిస్మం? తీసుకోవాలంటున్నారు కాబట్టి తీసుకున్నారా? తీసుకోకపోతే బాగోదని తీసుకున్నారా? ఇలాగే ఎక్కడైనా చేతులు ఎత్తాల్సి వస్తే తీసుకోని వాళ్ళ పేరులో ఉంటామేమని భయం వేసి తీసుకున్నారా? ఏ కారణం చేత మీరు బాప్తిసాలు తీసుకున్నారో టక 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 చెప్పేయండి. సీరియస్గానే అడుగుతున్నాను, సిన్సియర్గానే సమాధానం చెప్పండి. ఎక్కడికి? గట్టిగా. అంటే నిత్య జీవం అంటే నాశనం లేనిది నరకం కూడా, అక్కడకా? మరి ఎక్కడికి? ఇప్పుడు నేను మిమ్మల్ని స్ట్రైట్గా అడుగుతాను, బాప్తిస్మం తీసుకున్నామని చేతులెత్తిన వారందరూ నిత్య జీవం వెళ్తారా? ఎందుకని వెళ్ళరు? మీరంతా వెళ్ళాలని కదా బాప్తిస్మం తీసుకున్నారు, కాదా? అవునా కాదా? మరి మీరు బాప్తిస్మం తీసుకుని ఇప్పటికి ఎన్ని రోజులు, ఎన్ని నెలలు, ఎన్ని సంవత్సరాలు అయింది? 1 సంవత్సరం అయిందా? 1 సంవత్సరం అయిందా? మీరు 12 సంవత్సరాలు. గుడ్. ఇంకా 2 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళు, 3 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళు, 5 సంవత్సరాల క్రితం తీసుకున్న వాళ్ళు. నేను అడుగుతున్నాను, నేనంటే రత్నమణి అడుగుతుంది అనుకోవద్దు మీరు. ఇప్పుడు 12 ఏళ్ల నుంచి, 5 ఏళ్ల నుంచి, 3 ఏళ్ల నుండి, 2 ఏళ్ల నుండి, సంవత్సరం నుండి బాప్తిస్మం తీసుకుంటున్న మీరు ఈ క్షణమే ప్రభు మిమ్మల్ని పిలిస్తే మీరు పరదేశికి వెళ్తారా? నా స్ట్రైట్ క్వశ్చన్. ఇప్పుడు కూర్చున్న మిమ్మల్ని అడుగుతున్నాను నేను. ఈ రాత్రే మిమ్మల్ని పిలిస్తే, లేదు ఈ క్షణమే యేసుక్రీస్తు వారి రాకడ జరిగితే నిత్య జీవం వెళ్ళాలని కదా మీరందరూ బాప్తిసాలు తీసుకున్నారు, మరి వెళ్తారా? ఎందుకు వెళ్ళరు? తీసుకున్నారుగా బాప్తిస్మం. తీసుకునేటప్పుడు ఏ ఉద్దేశంతో తీసుకుంటున్నారో కూడా మీకు తెలుసుగా. తెలుసా లేదా? మరి ఎందుకు వెళ్ళరండి? నిజంగా ఆవేదనతోనే మీతో మాట్లాడుతున్నా నేను ఈ రాత్రి. ఎందుకు పాస్ కాలేదు? బాప్తిస్మేగా పాస్. సర్వసత్యం తెలుసు అనుకుని బాప్తిస్మం తీసుకున్న మీరు వెళ్ళకపోయి, క్రైస్తవులుగా మారేమని చెప్పుకుని నామకార్థంగా బ్రతుకుతున్న వారు వెళ్ళకపోయి, అసలు క్రీస్తునే నమ్మని వారు వెళ్ళకపోయి, మరి ఎందుకు ఇంకా యేసుక్రీస్తు వారు త్యాగం చేసింది? చెప్పండి, ఎందుకు త్యాగం చేసింది? ఈరోజు ఇక్కడ సెమినార్ కూడుకుంటుందని మీ అందరికీ తెలుసా? మీతో ఎవరినైనా కొత్త వాళ్ళని తెచ్చుకున్నారా? ఒక్కరికైనా చెప్పారా వాక్యం? ఇక్కడ పలానా చోట ఈరోజు వాక్యం వినబడుతుందండి, మా ఇంటి దగ్గర ప్రార్థన జరుగుతుంది, లేక పలానా చోట ప్రార్థన జరుగుతుంది, మంచి వాక్యం వినబడుతుందండి, రండి అని మీలో ఎవరైనా మరొకరికి చెప్పారా? చెప్పలేదా? అంటే ఎందుకు మరి చెప్పలేదు? రోజు వినే వాక్యమేనా? మా ఊరు నుంచి మీ ఊరికి 225, అదో 25, ఇదో 25, 250 కిలోమీటర్ల నుంచి నేను వచ్చాను కదా. కనీసం ఒక్క మనిషికి ఇక్కడ సర్వసత్యం వినబడుతుందని చెప్పలేనప్పుడు బాప్తిసాలు ఎందుకు తీసుకున్నారు మీరు? సీరియస్గానే అడుగుతున్నాను నేను. అంటే అక్కోళ్ళు ఎప్పుడు పిలిచినా వచ్చేస్తారు, వాళ్ళకి పెద్ద భారీ పారితోషికాలు ఇవ్వక్కర్లా, ఏసీ రూమ్లు ఇవ్వక్కర్లేదు కాబట్టి మమ్మల్ని వాడుకుంటున్నారా మీరు? అందుకని మమ్మల్ని వాడుకునేది మీరు. మాకు రావాల్సిన ప్రతిఫలం మాకు వచ్చేస్తుంది, కానీ మీరు ఎక్కువ శిక్ష పొందుతారు. అరే వాక్యం సర్వసత్యం ఎక్కడి నుంచో పిలిపించుకుంటున్నాం,
వాళ్ళు వచ్చేటప్పటికి పెందలాడ కూర్చోవాలి, నలుగురిని పిలుచుకోవాలి, మనంతు ప్రయత్నం చేయాలన్న ఒక్క ఆలోచన సర్వసత్యముల బాప్తిస్మం తీసుకున్న మీకే రాకపోతే అసలు దేవుడు తెలియని వాడిని ఏమనాలి? మీలో ఎవరైనా మీ గుండెల మీద మీరు చేసుకొని, మీ హృదయం మీద మీరు చేసుకొని ఒక్కసారి ఆలోచించి చెప్పండి, మీరు ఈ క్షణం మరణిస్తే నిత్య జీవానికి వెళ్తారా? అలాంటప్పుడు ఎందుకు మీరు బాప్తిస్మం తీసుకోవడం? ఎందుకు మీరు క్రైస్తవులని చెప్పుకోవడం? మాదే సర్వసత్యం మీరు ఎందుకు డప్పులు కొట్టుకోవడం? ఎందుకండి? వేస్ట్ కదా. సభాముఖంగా చెప్తున్నా, ఇలాగే అయితే మమ్మల్ని పిలవద్దు, మేము రాం. ఏదో వస్తున్నారు కదా చెప్పిపోతారు అన్నట్టు మమ్మల్ని పిలవద్దు. ఈ టైం మాది వృధా చేయొద్దు. నిర్లక్ష్యంగా ఉండి వినే మీకంటే ఆసక్తి కలిగిన ఒకరికి చెప్పుకున్న ఫలితం ఉంటుంది మాకు మీన్స్ నేననే కాదు, ఎవరైనా. నిజంగా నేను ఈ మీటింగ్కి, ఈ సెమినార్, ఈ 4 రోజుల మీటింగ్కి ఏ కండిషన్లో వచ్చానో తెలుసా? నేను వచ్చిన కండిషన్ ఏంటో తెలుసా మీకు? సార్కి ఫేస్ పెరాలసిస్ వచ్చింది. నిన్న ఆదివారం కాక అంతకుముందు ఆదివారం మాత్రమే. ఆయన మాట్లాడుతున్నా, నవ్వుతున్నా, మూతంతా వంకరెళ్ళిపోయి మాట్లాడలేని స్థితిలో ఆయన అక్కడ ట్రీట్మెంట్ తీసుకుంటుంటే 250 కిలోమీటర్లు ఒక ఆడమనిషి నేను మీ దగ్గర పరిగెత్తుకొస్తే ఏరి? మీరు ఒక్కరు పిలుచుకున్న మనుషులు ఒక్కరేరి? మీలో ఆసక్తి ఏది? మీ పిల్లలు లేరు, మీరుండరు, ఎందుకు? మీకు వాక్యం ఎందుకు? అసలు మీలో వాక్యం క్రియారూపం ధరించినప్పుడు, క్రియారూపంలో పనిచేయనప్పుడు ఎందుకు వాక్యాన్ని వృధా చేస్తున్నారు మీరు? బైబిల్లో చెప్పబడిన ఒక్క మాట మీకు చూపించి నేను ముందుకు వెళ్తాను. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. హెబ్రీలకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 4వ వచనం. ఒకసారి వెలిగింపబడి పరలోక సంబంధమైన వరమును రుచి చూచి పరిశుద్ధాత్మలో పాలివారై దేవుని దివ్యవాక్యమును రాబోవు యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత తప్పిపోయిన వారు తమ విషయంలో దేవుని కుమారుని మరలా సిలువ వేయిచు బాహాటముగా ఆయనను. ఇప్పుడు మీరు ఏ జాబితాలో ఉన్నారో చెప్పండి. ఆనాటి యూదులు తెలియక సిలువ వేశారు ఆయనకి. మరి మీరు 12 ఏళ్ళు, 15 ఏళ్ళు, 10 ఏళ్ళు, 7 ఏళ్ళు అయితే వాక్యం ఎలా వినాలో అర్థం కాలేదు, వాక్యాన్ని ఎలా వినిపించాలో అర్థం కానప్పుడు మీరు యేసుక్రీస్తు వారిని బాహాటంగా సిలువ వేయట్లేదా? వేస్తున్నారా లేదా? మీలో వేల వాక్యాలు మీరు వింటూ ఒక్క వాక్యం కూడా మీలో పనిచేయనప్పుడు ఎందుకు మీకు వాక్యం? రక్షించబడక మునుపు ఏ స్థితిలో ఉన్నా ఎవరికి అవసరం లేదు. అది పాత జీవితం, పాప జీవితం. కానీ రక్షించబడిన తరువాత ప్రతి సెకండ్ చాలా విలువైంది దేవునిలో. ఏది మీలో క్రియది? వాక్యం కొరకు మీ పనులు మానేసుకునే స్థితిలో ఉన్నారా మీరు? మీ పనుల కొరకు వాక్యాన్ని వదిలేసుకునే స్థితిలో ఉన్నారా? ఎందులో ఉన్నారు? కొంచెం ఇక్కడ మాత్రం నేను ఆవేదనగానే మాట్లాడుతున్నా. ఎందుకు అంటే గతంలో కూడా చెప్పాను, నేను పుట్టు క్రైస్తవురాల్ని. అంటే నేను పుట్టేటప్పటికే మా తల్లిదండ్రులు క్రైస్తవులు. నాకు 20 సంవత్సరాల వయసు వచ్చే వరకు సత్యం తెలియదు. అంటే తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ ఎవరో నాకు తెలియదు. ముగ్గురు ఒకరే అనుకుని కలిపి కొట్టేశా. మరలా నాకు 40 సంవత్సరాల వయసు వచ్చే వరకు సర్వసత్యం తెలియదు. అంటే దేవుడు ఒక్కడే నాకు తెలియదు. కానీ మీకు తెలిసేటప్పటికీ సర్వసత్యం తెలుసు కదా. సర్వసత్యాన్ని ప్రకటించిన వాళ్ళు మీ మధ్యలో మీ పిల్లలుగా ఉన్నారు కదా, వాళ్ళకి మీరు ఎంత గౌరవిస్తున్నారు? ఇక్కడ భగవాన్ దాస్ స్పీకరు, శేఖర్ స్పీకరు, శంకర్ స్పీకరు కాదా? చెప్పండి రా, కాదా? అంటే మా వాళ్ళేలే అనుకుని మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? చెప్పండి, మా వాళ్ళేలే అని మీరు నిర్లక్ష్యంగా ఉంటున్నారా? ఇక్కడ మీకు వాళ్ళు మీ వాళ్ళేమో, కానీ రేపు పరలోకాన్ని ఇచ్చినప్పుడు దేవుడు అలా అనుకోరు. ఒక్కరిలో వాక్యం పట్ల ఆసక్తి కానీ, వాక్యం కొరకు ప్రయాసపడడం కానీ, ఏదైనా ఒక వాక్యం విన్నప్పుడు ఇది నా కొరకే దేవుడు వినిపించారు సరిచేసుకుందామని కానీ ఎవరిలో కనబడట్లేదు నాకు. అలాంటప్పుడు అమూల్యమైన ఈ మాటలు ఎందుకు వ్యర్థం అవ్వాలి? మీ దగ్గర పిలిచారు, లేకపోతే ఉందని తెలిసింది, మనం వెళ్ళకపోతే బాగోదు అని వచ్చారు మీరంతా. అందుకే వచ్చారు. అంబా ఈరోజు ఏం మాట్లాడతారో దేవుడు నాతో, ఈ రోజు మాటలతో నేను తృప్తి చెందాలి, చాలా రోజులుగా మంచి ఆహారం కొరకు ఎదురు చూస్తున్నాను, ఇష్టంగా వచ్చిన వాళ్ళు ఎవరున్నారు? అక్క వచ్చిందట, 3 రోజుల క్రితం వచ్చిందట, పోతూ పోతూ మన దగ్గర కూడా వస్తుందట, పనులన్నీ ముగించుకొని ఒక అడుగట్టు వెళ్ళొద్దామని వచ్చిన వాళ్ళు తప్ప మీరు ఏమంటున్నానో చెప్పనా? సత్యము నుండి సర్వసత్యములోనికి వచ్చిన మీరు, సర్వసత్య విషయమైన బాప్తిస్మం తీసుకున్న మీరు, బాప్తిస్మం తీసుకుంటే పరలోకం వెళ్ళిపోతామని భ్రమలో ఉన్నారేమో. ఒకసారి చూసుకోండి, అందులో ఉంటే పరలోకం వెళ్ళం. క్రియలు జరగాలి మీ జీవితంలో. వాక్యం అంటే పిచ్చి ఉండాలి. దేవుని ప్రేమ పిచ్చి ప్రేమ ఉండాలండి. ఇన్ని కోట్ల మంది ప్రజల్లో ఎంతో చదువుకున్న వారు ఉన్నారు, సిటీస్ లో బ్రతుకుతున్న వారు ఉన్నారు,
బాగా మంచి కల్చర్ తెలిసిన సమాజంలో ఉన్నవారు ఉన్నారు. వాళ్ళకి తెలియని సర్వసత్యం మనకెందుకు దేవుడు తెలియజేశారో తెలుసా? ఎక్కడో చిన్న మంచి మనలో ఆయనకు కనిపించింది కాబట్టి. కానీ తెలుసుకొని కూడా దాని కొరకు బ్రతకనప్పుడు ఇంక దానివల్ల ప్రయోజనం ఏముంది? మనం దేవుడు రోజుకి నీకు 24 గంటలు ఇస్తే 2 గంటల 40 నిమిషాలు దశమ భాగం దేవునికి ఇవ్వాలి కదా. మీలో ఎంతమంది ఇస్తున్నారు 2 గంటల 40 నిమిషాలు? ఇస్తున్నారా? ఏమండి ఇస్తున్నారా? మాట్లాడేంటి? మరి మీరంతా బాప్తీసాలు తీసుకున్న వాళ్ళేగా. దశమ భాగం ఇవ్వాలని కూడా తెలియకుండా ఎలా జీవిస్తున్నారు? దశమ భాగం అంటే డబ్బులేనా? సమయం ఇవ్వరా? శక్తిలో ఇవ్వరా? పనిలో ఇవ్వరా? మెత్తగా బుజ్జగించే బోధ కావాలనుకుంటే సర్వసత్యంలోకి రాక్కర్లేదు. పరలోకం అక్కర్లేదు అనుకుంటే ఇలాంటి బోధకులు మనం తెచ్చుకో అక్కర్లేదు. మనకు నచ్చినప్పుడు వింటే వాక్యం సరిపోతుంది. వింటే వినొచ్చు, లేకపోతే లేకపోవచ్చు. ఎలాగో వెళ్ళేది నరకానికి కాబట్టి. కానీ నిత్య జీవం పొందాలని ఒక ఆశతో కదా మీరందరూ బాప్తీసాలు తీసుకున్నారు. ఇది సర్వసత్యమని కదా మీ వాళ్ళు ఊరూరు తిరుగుతుంది. ఎందుకు తిరుగుతున్నారు వీళ్ళంతా? కుటుంబాలను వదులుకొని, పనులను వదులుకొని, ఇంటిలో భార్యని పిల్లల్ని వదులుకొని, ఓ బైబిల్ చేత పట్టుకొని 100 కిలోమీటర్ల బైక్ మీద ప్రయాణం చేస్తూ సువార్తను ప్రకటిస్తున్నది ఎందుకు? ఎవరి కోసమనా? బైబిల్లో ఉన్న అద్భుతమైన మాట మీకు చెప్తాను నేను. ఒకసారి చూద్దాం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. తిమోతి గారికి రాసిన మొదటి పత్రిక 5వ అధ్యాయము 8వ వచనం. ఎవడైనను అంటే అర్థం ఏంటి? భగవాన్ దాస్ మాత్రమేనా? రత్నమణి మాత్రమేనా? ఎవడైనా అంటే అర్థం ఏంటండి? ఏమా పార్వతి, ఎవడైనా అంటే అర్థం ఏంటి? ఉన్నోడైనా లేనోడైనా, మంచోడైనా చెడ్డోడైనా, చదువుకున్నవాడైనా చదువు లేనివాడైనా, ఎవడైనను తన స్వకీయులను విశేషముగా తన ఇంటి వారిని సంరక్షింపకపోయిన ఎడల వాడు విశ్వాస త్యాగము చేసిన వాడై ఎవరికంటే చెడ్డోడు? ఎవరు? అవిశ్వాసి కంటే చెడ్డోడు ఎవడు? తన ఇంటి వారిని రక్షించుకోలేనివాడు. అంటే భార్యని పిల్లలని రక్షించుకోలేనివాడు. ఇంటివారంటే ఎవరు? ఏమా ఇంటివారంటే ఎవరు? ఎక్కడో దూరంగా ఉన్న దూరపు వేలు విడిచిన బంధుత్వమనా? ఇంటివారంటే ఎవరు? ఇంటిలో ఎవరు ఉండాలి? యజమాని ఉంటాడు, యజమానురాలు ఉంటుంది, పిల్లలు ఉంటారు. అంతేనా? కుటుంబం అంటే అదేనా? నువ్వెవడివైనా సరే నీ భార్యని, లేక నువ్వు భార్య విశ్వాస అయితే నీ భర్తని, భార్య భర్తలు ఇద్దరు విశ్వాసాలు అయితే మీ పిల్లల్ని మీరు సంరక్షించుకోలేకపోతే నువ్వు రక్షించబడిన వాడివే. నువ్వు బాప్తీసం తీసుకున్న వాడివే, నువ్వు దేవుని కొరకు బ్రతుకుతున్న వాడివే, అనేక మందిని బ్రతికించాలనుకున్న వాడివే. కానీ నీ పెళ్ళాన్ని నీ పిల్లల్ని దేవుని దగ్గరికి తేలేదనుకో, నువ్వు వేస్ట్. ఎంత వేస్ట్ చెప్పనా? అవిశ్వాసి కంటే చెడ్డోడివి. అవిశ్వాసికే లేదు పరలోకం, మరి నీకెక్కడ వస్తుంది? ఇంకా అవిశ్వాసికి పరలోకం ఉంటుందా? అల్ప విశ్వాసికే ఉండదండి. అవిశ్వాసి దాకెళ్ళవు. అవిశ్వాసి అంటే అసలు విశ్వాసం లేకపోవడం. అల్ప విశ్వాసం అంటే కొంచెం విశ్వాసం ఉండడం. విశ్వాస విషయంలో కొంచెం ఉందండి, 50% ఉందండి, 75% ఉందండి అంటే కుదరదు. 100% ఉండాలి. 100% విశ్వాసం, సంపూర్ణ విశ్వాసం ఉన్నవాడికే పరలోకం. అంటే అల్ప విశ్వాసం ఉంటేనే పరలోకం వెళ్ళవు, అవిశ్వాసం ఉంటే అసలే వెళ్ళవు. మరి అవిశ్వాసి కంటే చెడ్డవాడమైతే నీకెలా పరలోకం వస్తుంది? అంటే నువ్వు పరలోకం వెళ్ళాలంటే ఫస్ట్ చేయాల్సిన పని ఏంటో తెలుసా? నీ ఇంటి వారిని రక్షించుకో, ఆ తర్వాత రా బయటికి. అంతేనా దాని అర్థం? లోకంలో కూడా సామెత ఉంది, ఇంట గెలిచి, చెప్పండి తెలియదు సామెతలు? ఇంట గెలిచి రచ్చగలవాలి. ముందు ఇంట్లో గెలువు. కొన్ని సందర్భాలలో ఎంత ప్రయత్నం చేసినా మొండి ఘటాలు కొన్ని ఉంటాయి. భార్య అయినా భర్త అయినా, ఆ చెప్పేవులే మాకు తెలుసులే, నువ్వు చెప్పాలనుకునేది బయటికి వెళ్ళి చెప్పు. యేసుక్రీస్తు వారి తమ్ముళ్ళు అన్నారు కదా, నువ్వు చెప్పదలిచింది ఏదో నీ శిష్యులకి యోదయకు వెళ్ళి చెప్పు, మాకు అక్కర్లేదు అన్నారు చూడు. అలాంటి ఘటాలు చాలా ఉంటాయి. ఆ పెద్ద చెప్పు. ఎందుకంటే ఏ వ్యక్తి స్వదేశంలో సొంత వారి దగ్గర మంచివాడు కాలేడు. అందువలన సత్యం అనేది ఎలా ఉంటుంది అంటే మన వాళ్ళు చెప్తున్నప్పుడు మనకి చాలా చీప్ గా అనిపిస్తుంది. మనోడే, వాడి గురించి మనకు తెలియదు ఏంటి, నిన్నటి వరకు వాడు ఎలా బ్రతికాడో మనకు తెలియదా, పెద్దవాడు వచ్చి చెప్పేస్తే మనం వినేయాలా అనుకుంటాం కదా. అది చాలా తప్పు. నిన్నటి వరకు అతను చెడ్డవాడు కావచ్చు, కానీ మారు మనసు పొంది నీ రక్షణ కోసం ప్రయత్నం చేస్తున్నప్పుడు అతను తేలిగ్గా తీసుకుని విడిచిపెట్టేస్తే నష్టపోయేది నువ్వు. రక్షించే ప్రయత్నం చేయకపోతే రక్షించడానికి ప్రయత్నించిన వ్యక్తులు తప్పు, కానీ ప్రయత్నించినా నువ్వు రక్షించబడకపోతే నష్టపోయేది మనమే. ఇప్పుడు మీరు చెప్పండి, మీ ఇళ్లలో మీ భర్తల కొరకు, మీ భార్యల కొరకు, మీ పిల్లల కొరకు సర్వసత్యాన్ని వినిపించడానికి మీలో ఎంతమంది కష్టపడుతున్నారు? వాళ్ళ కోసం ఆస్తులు సంపాదించడానికి ఉదయం నుండి సాయంత్రం వరకు కష్టపడతారు. రేపటి భవిష్యత్తు కొరకు వాళ్ళ కొరకు ఏ పనైనా చేస్తారు, ఎన్ని అప్పులైనా
చేస్తారు. కానీ వాళ్ళని రోజుకు 3 గంటలు దేవునిలో కూర్చోబెట్టడానికి నువ్వు 1% అయినా ప్రయత్నం చేస్తున్నావా? అది కదా నువ్వు చేయాల్సింది. నువ్వు సంపాదించే ఈ లోక సంబంధమైన సంపాదన వాడు బ్రతికినంత వరకు మాత్రమే ఉపయోగపడుతుంది. కానీ చనిపోతే అందులో 1 పైసా కూడా వాడికి ఉపయోగపడదు. మరి చనిపోయినా ఉపయోగపడేది ఏది నీ పిల్లలకి? వాక్యం కదా. అది వినిపించడానికి నువ్వు ఎప్పుడైనా ప్రయత్నం చేస్తున్నావా? ఆ వాక్యం దగ్గర కూర్చోబెట్టడానికి నీ పిల్లల్ని ఎప్పుడైనా ప్రేరేపిస్తున్నావా? ఇక్కడ నీ పిల్లలు కూర్చోబెట్టవు, నీ పిల్లలకి నేర్పవు, దేశవాడ పిల్లలు చెప్పడానికి మాత్రం పరిగెడతావు. ఎవరు వింటారు ఈ మాట? నీ మనసాక్షి అంగీకరిస్తుందా నీకు అది? బాప్తిస్మం తీసుకున్న అందరికీ తెలిసిన సత్యం ఏంటి అంటే సువార్తను ప్రకటించాలి అని కదా. మీకు తెలుసా విషయం? మనం పుట్టిందెందుకు? తిని పడుకోవడానికి, అంతేనా? మనం ఎందుకు పుట్టామండి? మనిషి జన్మ ఎందుకు? ఏంటి అలా చూస్తున్నారు? ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 10వ వచనం. మళ్ళీ మీకు మూల పాఠాలు చెప్పాలేమో. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయము 10వ వచనం. వాటి యందు మనము నడుచుకొనవలెనని దేవుడు ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయుటకై మనము క్రీస్తు యేసునందు సృష్టించబడిన వారమై ఆయన చేసిన పని అయి ఉన్నాము. మనం ఎందుకున్నామో తెలుసా? ముందుగా సిద్ధపరిచిన సత్క్రియలు చేయడం కొరకే వచ్చిన వారం ఈ లోకానికి. అంటే బాప్తిస్మం తీసుకునేటప్పుడే నీకు తెలిసిన సత్యం, నీకు తెలియాల్సిన సత్యం ఏది అంటే తీసుకున్న రోజు నుంచి నువ్వు సువార్తను ప్రకటించాలి అని. మరి ఆ సువార్త ప్రకటన చేయాలని తెలిసిన నీవు లోకమంతా తిరుగుతున్నావు, కానీ నీ ఇంటిలో వారు నువ్వు రక్షించుకోకపోతే ఏంటి? అవిశ్వాసి కంటే చెడ్డవాడు అంటుందిగా బైబిల్. మరి అంటుందా? ఎవరికంటే చెడ్డవాడు? ఎవరికంటే? అవిశ్వాసే లీస్ట్. మరి వారికంటే చెడ్డవాడంటే మన పొజిషన్ ఏంటో చెప్పండి. మీరు ఇప్పుడు ఆలోచించాలి ఒకసారి. మీరంతా రక్షించబడ్డాము అనుకుంటున్న వారే, కానీ మీ ద్వారా దేవునికి వెళ్తున్నదైతే మహిమ కాదు. మీరు యేసుక్రీస్తుకు చేస్తున్నది రెండవసారి బహిరంగంగా బాహాటంగా సిలువ వేసి బాధ పెడుతున్నారు. అలాంటప్పుడు మరి మనం పరలోకం ఎలా వస్తుందండి? వస్తుందా? మాట్లాడాలి. పరలోకం వస్తుందా? పరలోకం రానప్పుడు మరి ఎందుకు ఈ ప్రయాస? ఈ రాత్రి 9 గంటల ఎర్ర చెరువు నుంచి ఆటో వేసుకొచ్చారు పాపం. ఎందుకు వాళ్ళకి అంత ప్రయాస? హాయిగా అందరిలో పడుకోవచ్చు కదా ఇంట్లో. మనకు కూడా రెస్ట్ తీసుకోవచ్చు. రోజు తీసుకుంటే మనం రెస్టేగా. మనం ఏమైనా ప్రతిరోజు సాయంత్రం కుటుంబ పరంగా కూర్చొని ఏమైనా కుటుంబ ప్రార్థన చేసుకుంటున్నామా? కొర్నేలి గారి కుటుంబం లాగా, యెహోషువ గారి కుటుంబం లాగా చేసుకుంటున్నామా? మన పనులన్నీ అయ్యి తీరి ఇంటికి వచ్చేటప్పటికి 10 అవుతుంది. అప్పటికి మనోడు సగం నిద్రపోతారు. మధ్యలో లేచి మనకు కాస్త అన్నం వడ్డిస్తారు. ఆ తర్వాత మనం కూడా పడుకుంటాం. మరి ఎప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు బలపరుచుకునేది? ఎప్పుడు నీ కుటుంబాన్ని నువ్వు పరలోకం వైపు అడుగులు వేయించేది? బాధ్యత లేదా నీకు? ఈవేళ నేను చెప్పాలనుకున్న పాటలే, పాడిన పాటలన్నీ అక్కి పాడిన పాట అదే, భగవాన్ దాస్ పాడిన పాట అదే. క్రైస్తవులుగా మీరు చేస్తున్నది ఇది నామకార్థ క్రైస్తవ జీవితం అయితే ఎందుకు? ఎవరు చేయమంటున్నారు మిమ్మల్ని? నామకార్థంగా బ్రతకాల్సి వచ్చినప్పుడు ఎవరు బ్రతకమంటున్నారు మిమ్మల్ని? నచ్చినట్టు బ్రతకండి. ఇక్కడైనా హాయిగా ఉంటారు కొంతకాలం. ఒక అన్యులుగా ఉన్న మీరు దేవుడు ప్రేమించి మీకు అవకాశం ఇస్తే క్రైస్తవులుగా మారి కూడా అన్యుల కంటే దారుణంగా మీరు బ్రతుకుతున్నప్పుడు మిమ్మల్ని చూసిన దేవుడు ఎంత బాధపడతారో తెలుసా? ఎంత బాధపడుతున్నారో తెలుసా? నువ్వెంత సంపాదిస్తే ఏంటండి ఈ లోకంలో? ఎంత మందిని సంపాదిస్తే ఏంటండి? నీ ఇంటి వారు రక్షించబడకపోతే నేనును నా ఇంటి వారును అని చెప్పగలిగే ధైర్యం లేనప్పుడు ఎవరికెళ్ళి చెప్తాం మనం సువార్తని? చెప్పండి. ఏమనండి నా మాట వినట్లేదండి, మా వాడు నాకంటే పెద్దోడైపోయాడండి అనడానికి ఏమైనా ఉందంటే, నాకు తెలిసి మీ అందరి పిల్లలు చిన్న పిల్లలే. మీ అందరి పిల్లలు మీ మాట వినే పిల్లలే కాదా? చెప్పండి, వాస్తవం చెప్పండి. ఏమండి నాకంటే పెద్దోడైపోయాడండి, వాడు బాగా చదివేశాడండి, నేను ఏది మాట్లాడినా నాకు ఎదురు చెప్తున్నాడు, నేను వాడికి చెప్పలేకపోతున్నాను అనుకునే స్థితికి ఇంకా మీ పిల్లలు ఎవరు రాలా నాకు తెలిసి. ఎవరో ఒకరిద్దరు తప్ప అందరూ ఆడపిల్లలు, చిన్న పిల్లలు, మీ మాట వినే పిల్లలే. మీ మాట వినగలిగే పిల్లల్నే మీరు రక్షించలేకపోతే బయటికి వెళ్ళి ఎవరికి సువార్తని చెప్తారు? ఎలా పరలోకానికి వెళ్తారు? ఈ రాత్రి మీరు వేసుకోవాల్సిన ప్రశ్న. ఏమనండి నాకు ఇంకా వాక్యం పూర్తిగా తెలియదు అనడానికి లేదు. మీరు ప్రతి వారం మీకు వాక్యం వినపడుతుందా? సండే జరుగుద్ది ఇక్కడ, వస్తారా మీరంతా? వింటారా వాక్యం? ఏమైపోతుంది మరి అది? వినడానికైనా వాక్యం ఉన్నది. ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం, ఎవరైనా సరే మీ స్వకీయులను, మీ ఇంటి వారిని మీరు రక్షించుకోలేకపోతే, మీరు సమాజంలోనికి వెళ్ళి 100 మంది ఆత్మలు రక్షించినా దాని వలన మీకు ప్రయోజనం ఉండదు. మనకు శాంతి ఉండదు కదండి? ఉంటుందా? మన పిల్లలు తాగుబోతులుగా, మన పిల్లలు వ్యభిచారులుగా తిరుగుతుంటే మనకి ఎలా సంతోషం ఉంటుంది? ఏలీ గారి కుమారులు ఉన్నారు, వ్యభిచారులుగా బ్రతుకుతున్నారు. అక్కడే సమూయేలు గారు బ్రతుకుతున్నాడు. సమూయేలు గారిని చూసి సంతోషించాలా? తన పిల్లల్ని చూసి బాధపడాలా? అర్థం కాని స్థితి ఏలీ గారిది. అదేనా? పరాయి పిల్లవాడొచ్చి మన దగ్గర చక్కగా బ్రతుకుతున్నాడనే సంతోషం ఉన్నప్పటికీ మన పిల్లలు చెడిపోయారనే బాధ దాన్ని మించి ఉంటుంది. మరి ఎప్పుడు సంతోషం? మన పిల్లలు కూడా అలా బ్రతుకుతున్నప్పుడు కదా. అంతేనా కాదా? అవునండి. అప్పుడే ఈ రాత్రి దేవుడు మనతో మాట్లాడుతున్న విషయం ఏంటో తెలుసా? నీ జీవితంలో దేవుని పక్షాన నువ్వు ఏ అద్భుతాన్ని చూడాలి అనుకున్నా,
మొదట నీలో వినయం ఉండాలి. ఆ వినయం ద్వారా నువ్వు భయభక్తులు పొందాలి. ఆ భయభక్తులు కలిగిన నీవు ఒకవేళ నీ భర్త నిజంగా చెడ్డవాడే ముష్కరుడే అయినా నీలో ఉన్న వినయము, నీలో ఉన్న భయభక్తులున్నాయే నీ భర్తను తప్పకుండా మారుస్తుంది. బైబిల్ చెప్పింది అదే కదా. నీ భర్త చెడ్డవాడైతే భార్య పవిత్ర ప్రవర్తనను బట్టి భర్త రాబట్టబడతాడు. భార్య చెడ్డదైతే భర్త ప్రవర్తన బట్టి భార్య రాబట్టబడాలి. ఇక్కడ భార్య భర్త పురుష స్త్రీ భేదమేం లేదు, ఎవరైనా ఒకటే. ఒక్కరి ప్రవర్తనను బట్టి మరొకరు మార్చబడేలా ఉండాలి అంటే ముందు వాళ్ళు దేవుని మీద ఆధారపడటం నేర్చుకోవాలి. ఎవరి మీద ఆధారపడాలి? దేవుని మీద ఆధారపడాలి. దేవుని మీద ఆధారపడాలి అంటే దేవునితో సంబంధం ఉండాలండి. దేవునితో సంబంధం ఎలా వస్తుంది మనకి? రోజు బైబిల్ని చెప్పాలి. బైబిల్ని జిప్పు మూసి బీరువాలో పెట్టి తాళం వేసి పడుకుంటే అంతేనా? ఎప్పుడు దేవునితో మనకి సంబంధం ఉంటుంది? వాక్యాన్ని ధ్యానించినప్పుడు, వాక్యంతో సంబంధం కలిగి ఉన్నప్పుడు, వాక్యాన్ని వింటున్నప్పుడు ఇది నా జీవితానికి వర్తిస్తుందేమో, ఈ విషయంలో నేను లోపంగా ఉన్నానేమో, అందుకే దేవుడు ప్రేమించి నాకు తెలియచేస్తున్నాడేమో అనుకోవాలి. అలా అనుకున్నప్పుడే వాక్యం పనిచేస్తున్నట్టు. అంతేగాని నన్నే చూసి చెప్పారు, కావాలని చెప్పారు, నా గురించి తెలుసుకొని, ఎవరు కావాలి మీ గురించి తెలుసుకొని ఏం చేస్తాం మేము? ఏ స్పీకర్ ఏం చేస్తాడు మీ గురించి తెలుసుకొని? ఏం ఉద్ధరిస్తాడు? ఆ మాట నీ హృదయానికి తగులుతుందంటే దేవుడు నిన్ను సరిచేస్తాడని మాత్రమే నువ్వు తీసుకోవాలి. అప్పుడే నీ జీవితం, నా జీవితం బాగుంటుంది. అంతే తప్ప నా గురించి కావాలని చెప్పారు, ఈ మాట నాకే. కొంతమంది అలాగే అంటారు, బయట ఉండి వింటారు, అయ్యగారు ఇవాళ బైక్ లో చెప్పింది అంతా నా గురించే అంటాడు. నీ గురించి చెప్పబోతానికి ఏమన్నా రోజులు గడవ ఏంటి? నీ గురించి అని నీకు అనిపించినప్పుడు వెంటనే వెళ్ళి దేవుని పాదాలు పట్టుకో. ఈ లోపం నాకుంది ప్రభువా, ఎక్కడ కూర్చొని విన్నా ఈ మాట నా చెవిని తాకి నా హృదయం దగ్గరికి వెళ్ళింది అంటే నన్ను సరిచేయడానికి వినిపించావు ప్రభువా అని కదా మనం చెయ్యాలి. అప్పుడు మన కుటుంబాన్ని మనము రక్షించుకున్న వారం అవుతాం. ప్రియులారా, నిత్య జీవం కావాలి అని బాప్తిస్మం తీసుకున్న మనం అసలు మన ఆధ్యాత్మిక స్థితి ఏ స్థితిలో ఉంది? మొదటి ప్రశ్న. మన కుటుంబపు ఆధ్యాత్మిక పరిస్థితి ఏ స్థితిలో ఉంది? రెండో ప్రశ్న. ఆ తరువాత మన సంఘ పరిస్థితి ఎలా ఉంది? కానీ మనం ఈ రోజు ఎలా అయిపోయామంటే సంఘం ఎలా ఉందో చూసుకుంటున్నాం, సంఘంలో వాళ్ళని చూసుకుంటున్నాం, మన ఇంటిని వదిలేసాం, మనల్ని మనము వదిలేసాం. కానీ అలా వదిలేస్తే నష్టపోయేది రేపు నీకు నువ్వే, లేక నాకు నేనే. మీతో మాట్లాడే ప్రతి సంగతి నాకు వర్తిస్తుంది, అది మర్చిపోద్దు మీరు. రత్నక్క మాతో మాట్లాడింది కాదు, ఇది నాకు కూడా నా భర్త దేవుడే, నా దేవుడని బ్రతకాలి, నా భర్తకి నేను విధేయురాలై జీవించాలి. ఒకవేళ భర్త చేసే తప్పు అయితే మంచి మాటలతో సరి చేసుకునేలా ఉండాలి. అలానే తప్పు కాబట్టి అదే సమర్థించమని దాన్నే పట్టుకుని వేలాడమని చెప్పట్లా. ఏది రైటో నీకు తెలిస్తే తప్పేంటో ఒప్పేంటో నీ భర్తకు అర్థమయ్యేలా నువ్వు చెప్పాలి. ఇది ఒక క్రైస్తవురాలి బాధ్యత, ఒక క్రైస్తవుడి బాధ్యత. పురుషులు కూడా చాలా మంది భార్యల విషయంలో నీకేం తెలియదు, నోరు మూసుకూర్చో అంటారు. ఓకే, తెలియకపోవచ్చు, తెలిసేలా నువ్వు చెప్పాలిగా. చెప్పాలొద్దా? నీకేం తెలియదు, ఊరుకు అన్నింటిలో ఓ బాగుతా, నోరు మూసుకో అంటారు. మీకు వాళ్ళు నిజంగా ఎప్పుడైనా ఏదైనా సలహా చెప్పాలన్నా చెప్పాలనిపించదు. అలాంటప్పుడు అదే గుడ్డిగా నువ్వు వెళ్ళిపోయి ఎక్కడైనా పడిపోతే మరి నీ సంగతి నీకు తెలియాలి అంటే నేను హెచ్చరించే భార్య ఉండాలి కదా నీకు. ఆమె హెచ్చరిస్తున్నప్పుడు తీసుకోగలిగే మనసు కూడా నీకు ఉండాలి కదా. నువ్వు జ్ఞానవంతుడివే కావచ్చు, ఎంత జ్ఞానవంతుడివైతే మాత్రం ఒకడంటే తన ఎదుట యథార్థంగా ఉంది అనుకుంటాడట, తుదకది మరణానికి దారి తీస్తుందట. మరి అలా వెళ్లకుండా ఉండాలంటే ఎవరు అడ్డుకోవాలి? నీతో చనువుగా ఉండి నిన్ను ఎక్కువగా అబ్జర్వ్ చేసేది ఎవరు? నీ భార్యనే కదా. మరి ఆవిడ సలహాను కూడా నువ్వేం చేయాలి? తప్పకుండా తీసుకోవాలి. భార్య అయినా, భర్త అయినా, స్త్రీ అయినా, పురుషుడైనా దేవునికి అనుకూలమైన జీవితాన్ని జీవించిన రోజు దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. ప్రియులారా, ఈ రాత్రి దేవుడు ప్రేమించి మీతో మాట్లాడుతున్న విషయం, అసలు మీరు వాక్యాన్ని ఏ స్థాయిలో అర్థం చేసుకుంటున్నారు, అర్థం చేసుకున్న వాక్య ప్రకారం ఎంతవరకు బ్రతకాలనుకుంటున్నారో ఈ రాత్రి పడుకున్నాక మీకు మీరు ఆలోచన చేసుకోండి. ఏదో ఒకటి వినబడుతుందండి, వస్తున్నారు కదా, ఎవరో ఒకటి చెప్తున్నారు, చాలా మంది స్పీకర్లు మాకు పరిచయం అయ్యారు, అసలు అంత దాకా ఎందుకండి, మా వాళ్లే ఉన్నారు అనుకుంటున్నారా? ఓకే, ఉన్నారు. మరి ఈ మాటలు నిన్ను నిత్య జీవం వరకు నడిపిస్తాయా? బైబిల్ గ్రంథంలో పౌలు గారు చెప్పిన ఒక మాట చూసుకొని ముగించుకుందాం మనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయము 19వ వచనం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 14వ అధ్యాయం 19వ వచనం. ఆయనను సంఘములో భాషతో 10,000 మాటలు పలుకుట కంటే, ఎక్కడండి? సంఘంలో భాషలతో ఎన్ని మాటలు? 10,000 మాటలు పలుకుట కంటే ఇతరులకు బోధ కలుగునట్లు నా మనసుతో 5 మాటలు పలుకుట మేలు. బయటికి వెళ్ళి దంచి కొట్టేస్తాం, దద్దరిల్లిపోవాలి స్టేజ్. 10,000 మాటలు చెప్తాం, కానీ అందులో ఒక్క మాట కూడా పని చేయలేదు అనుకోండి, లాభం ఏముంది? అందుకని ఏమంటున్నారు తెలుసా? భాషలతో 10,000 మాటలు పలకడం కంటే నా మనసుతో 5 మాటలు పలుకుతా, ఎవరైనా మారితే చాలు. అంటే అది ఇంటెన్షన్ ఏంటి? ఎదుటి వారిలో మార్పు తీసుకురావాలంతే. బాగా చెప్పామా లేదా, బాగా మెచ్చుకున్నారా లేదా, మెడల్స్ ఇచ్చారా లేదా, దండలేసారా లేదా, షాల్ కప్పారా లేదా కాదు. నా మాట ఎవరి జీవితంలోనైనా క్రియను జరిగించి మార్పు తెచ్చిందా, అది కావాలి. ఈరోజు మన జీవితాలు మారాలి అంటే దేవునితో సహవాసం ఉండాలి,
అది కాదు అంటే దేవునితో సహవాసం ఉన్న వారితోనైనా సహవాసం ఉండాలి. దుష్ట సాంగత్యం మంచి నడవడిని, ఇది బైబిల్ చెప్పిన సత్యం. బైబిల్ చెప్పిన సత్యం. నువ్వు నిత్య జీవం పొందాలి అంటే నిత్య జీవం పొందడానికి పరిగెత్తే వాడితోనూ సహవాసం చేస్తే నీకు ఫలితం ఉంటుంది. అంతేగాని నెమ్మకి నీరెత్తినట్టు కూర్చుని అసలు దేవుని సంగతినే మరిచిపోయే వాడితో నువ్వు గంటలు గంటలు మాట్లాడిన ప్రయోజనం ఉండదు. ఎందుకని? వాడికి అసలు ఆ గురి లేనప్పుడు నువ్వు ఆ గురిలో ఎలా పరిగెత్తగలవు? అంతే కదండి. అందుకే దేవుని వాక్యం సెలవిస్తున్న విషయం ఏంటో తెలుసా? వేల మాటలొద్దు, మనసుతో 5 మాటలు పలికైన ఒక వ్యక్తిని రక్షించే ప్రయత్నం చెయ్యి. ఎదుటి వ్యక్తిని రక్షించే ప్రయత్నం చేసే ముందు నువ్వే స్థితిలో ఉన్నావో చూసుకో. నీవు రక్షించబడ్డావా? సత్క్రియలు చేస్తున్నావా? నువ్వు చేసే సత్క్రియ దేవునికి నచ్చుతుందా చూడు. అలా ఏమీ కాకుండా ఏదో అలవాటుగా చేస్తే మాత్రం ఇప్పుడు మనం బాహాటంగా యేసుక్రీస్తు వారిని మరలా సిలువ వేస్తున్నాం. యేసుక్రీస్తు వారిని గురించి తండ్రి చెప్పిన మాట ఏంటో తెలుసా? కుమారుని ముద్దు పెట్టుకునుడి, లేని ఎడల ఆయన కోపించును. ముద్దు పెట్టుకోకుండా మరి మరలా సిలువ వేస్తే దేవుడు మరల ముద్దు పెట్టుకుంటారా? చెప్పాలి. ఆయన కుమారుని అంగీకరించి కుమారులా జీవించాలనుకునేవారు దేవునికి ఇష్టం. నువ్వెక్కడున్నావు? క్రీస్తుని అంగీకరించి క్రీస్తు జీవించినట్లు ఈ లోకంలో జీవిస్తూ క్రీస్తుకు వ్యతిరేకంగా ఉన్న ఎవరు నా తల్లి ఎవరు నా తండ్రి అనగలిగే స్థితిలోనే ఉన్నావా? అక్కడ ఉన్నావా? మనం ఏం లేవు. ఇవిడండి మా ఆవిడండి, ఈయనండి మా ఆయనండి, మా పెద్దమ్మాయి అండి, మా చిన్నోడండి, మా మూడోవాడండి, మా ఆరోవాడండి, ఇది నా ఫ్యామిలీ అండి అని చెప్తున్నా కానీ వాడు అక్కడ కూడా దేవునికి దగ్గరగా లేరు. కానీ నువ్వు చెప్పవలసిన ఫ్యామిలీ ఏది? చెప్పండి. నువ్వు చెప్పవలసిన ఫ్యామిలీ ఏది? అలాని వదిలిపెట్టేమని నేను చెప్పట్లేదు, కానీ నువ్వు ఎవరిని ప్రేమించాలో వారిని ప్రేమించలేకపోతున్నావు, ఎవరిని స్వీకరించాలో వారిని స్వీకరించలేకపోతున్నావు, ఎవరిని గౌరవించాలో వారిని గౌరవించలేకపోతున్నావు. మరి ఇవేమీ చేయకుండా వాక్యంలో ఉన్నది ఏ ఒక్కటి పాటించకుండా నాకు పరలోకం వచ్చేస్తుందంటే మనల్ని మనం మోసం చేసుకుంటున్నామేమో కాదా? చెప్పండి. మోసం చేసుకుంటున్నామా లేదా? చేసుకుంటున్నాం. మరి మనల్ని మనం మోసం చేసుకుంటే మనం వెళ్ళే చోటేదో మీకు తెలుసు. కానీ రాత్రి దేవుడు హెచ్చరిస్తున్న మాట ఏంటో తెలుసా? నా కుమారుని మీరు మరలా సిలువ వేస్తున్నారు. బాప్తిస్మం తీసుకున్నాననే పేరుతో ఒక్కసారి సరి చేసుకోమంటున్నారు. ఈ రాత్రి సరి చేసుకోండి. దేవునికి నచ్చినట్లు జీవించడానికి ప్రయత్నం చేయండి. పరలోకం కావాలి అంటే విశ్వాసి కంటే గొప్పవాడివిగా, సంపూర్ణ విశ్వాసం కలిగిన వాడివిగా, నీ ఇంటి వారందరినీ రక్షించుకోగలిగిన స్థాయిలో ఉంటే సంతోషం. లేదు అంటే మాత్రం నిత్య జీవానికి వెళ్ళం. కానీ ఎక్కడికి వెళ్తాం? చెప్పండి. ఎక్కడికి వెళ్తాం? మరి ఎక్కడికి వెళ్ళాలనుకుంటున్నారు? మీ ఇష్టం. నేను ఎవరిని బలవంతం చేయను. ఇదని నేనేం చెప్పను. మీ అందరికి మంచి ఏదో చెడేదో తెలిసి ఇక్కడ ఎవరు చంటి పిల్లలు లేరు. మిమ్మల్ని బుజ్జగించవలసిన అవసరం అంతకంటే లేదు. మీకు నిత్య జీవం కావాలా, నిత్య నరకం కావాలా, నిర్ణయం మీరే తీసుకోండి.